అందరికీ నమస్తే. డిటెక్టివ్ నవలా రచయితగా పేరుగాంచిన శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక దొంగలున్నారు జాగ్రత్త. రెండవ భాగం. మొదటి భాగం కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, 3వ రోజు ప్రమాదం జరిగిన చోటుకు 3 మైళ్ళ దూరంలో విశ్వేశ్వరయ్య శవం దొరికింది. నీళ్లలో నాని శవం బాగా ఉబ్బిపోయి ఉంది. కళ్ళు బయటికి పొడుచుకుని వచ్చాయి. మొహము మెడ బాగా ఉబ్బిపోయి ఉంది. తండ్రి శవాన్ని చూసే స్థితిలో లేదు కాంతం. కామేశ్వరరావు, సుధాకర్ కూడా వెళ్ళి విశ్వేశ్వరయ్య శవాన్ని గుర్తుపట్టి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. మద్రాసు రైలు ప్రమాదం జరిగి 6 నెలలు గడిచింది. ఆ రైలు ప్రమాదంలో మరణించిన విశ్వేశ్వరయ్యను గురించి, ఆయన ప్రతిభను గురించి ఆనాడే పత్రికలు రాశాయి. ఆయన అకాల మరణానికి చాలామంది సంతాపం వెలిబుచ్చారు. కాంతానికి ప్రమాదం జరిగిన వారం రోజులకు కానీ తెలివి రాలేదు. తెలివి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగా కోలుకునేంత వరకు, మరొక 10 రోజుల వరకు విశ్వేశ్వరయ్య గతించిన సంగతి డాక్టర్లు ఆమెకు చెప్పనీయలేదు. సుధా అంటే కాంతానికి ఇష్టం. సుధా వరసకు బావ కావటం అటువంటి ఇష్టం ఏర్పడటానికి చాలా వరకు కారణం. చిన్నతనం నుంచి అతనితో చాలా చనువుగా ఉండేది. ఆ చనువులో ఆకర్షణ కూడా ఏర్పడింది. కానీ సుధకు తన మీద నిజంగా ప్రేమ ఉందా? తన కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానని అతనన్న మాటలు అతిశయోక్తి. ఆ వేళ అతనేమయ్యాడు? రైలు పడిపోగానే తనను గురించి ఆలోచించాడా? తన ప్రాణం తను కాపాడుకున్నాడు. అతన్ని అడిగితే ఏవో కారణాలు చెబుతాడు. కాంతం కామేశ్వరరావుని గురించి ఆలోచిస్తుంది. అతను తనకు సొంత మేనమామ. తనంటే చాలా ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. అతను మాత్రం ఆ రోజు తనను కాపాడడానికి ప్రయత్నించాడా? మర్నాటి వరకు అతను అయిపోలేడే. కృపానిధి రూపం కాంతం కళ్ళ ముందు నిలిచింది. కాంతం ఒక నిట్టూర్పు వదిలింది. అతను తనను రక్షించింది. రైలు పడిపోగానే తన విషయం ఆలోచించింది అతను. అతనికి తనకి ఎటువంటి బంధుత్వమూ లేదు. అతనిలో అంతకు ముందు ఎన్నడూ తను ప్రేమపూర్వకంగా మాట్లాడింది లేదు. చిరకాల పరిచయం కొద్దీ చనువుగా మాట్లాడేది అంతే. అటువంటి కృపానిధి తనను వెతుక్కుంటూ ఆ కారు చీకట్లో తెగించి వచ్చి తనను రక్షించాడు. అతను పడిపోయిన రైలు పెట్టెలో నుంచి ఒక పసిపాపను తెచ్చి తనకిచ్చి, ఆ పిల్ల తల్లి కనపడితే ఇవ్వమని చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. చలిలో, వానలో, ఆ ఘోర పరిస్థితుల్లో కృపానిధి ఒక మూలను కూర్చోలేదు. తను బతికి బయటపడ్డాను కదా అని సంతోషించను లేదు. నడుం బిగించి మళ్ళీ నీళ్లలోనికి వెళ్ళి గాయపడిన వారిని, నిస్సహాయుల్ని ఒడ్డుకి చేర్చి రక్షించాడు. అతనిలో కరుణ, ప్రేమ ఉన్నాయి. అతను నిస్వార్థపరుడు. అతను డబ్బు కోసం ప్రేమ నటించటం లేదు. దైవికంగా ఏర్పడిన పరీక్షలో తన మీద ఎవరికి నిజంగా ప్రేమ ఉన్నది, ఎవరికి లేనిది నిరూపించబడ్డది అనుకున్నది కాంతం. అతని సాహసానికి, స్వార్థరహితమైన సేవా తత్పరతకు మురిసిపోయింది. అతని యోగ్యత, అతని గుణసంపత్తి ఆమెను ముగ్ధురాల్ని చేసింది. అలా ఆ రాత్రి ఆలోచిస్తూ ఉంటే కాంతానికి అతని మీద అవ్యాజ్యమైన ప్రేమ, అపారమైన గౌరవము జనించాయి. కృపా, నేను నీ దాసురాల్ని అనుకున్నది మనసులో. నిజంగానా కాంతం? నిజమా? నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు కృపానిధి. గంభీరమైన అతని మొహంలో ఒక కొత్త తేజస్సు కనిపించింది. నిజం కృపా, చెప్పు, నీకు నేనంటే ఇష్టమేనా అడిగింది కాంతం. నువ్వంటే నాకిష్టం అని కాంతం కృపానిధికి చెప్పటానికి సిగ్గుపడలేదు. అందులో న్యూన్యత కూడా ఏమీ కనబడలేదు ఆమెకు. అతని మీద తనకిష్టమున్నదని ఎప్పుడైతే గ్రహించిందో ఆ మర్నాడే అతనికి చెప్పేసింది. కాంతం అడిగిన ప్రశ్నకు 1 నిమిషం పాటు అతను జవాబు చెప్పలేదు. నువ్వంటే నాకు ఇష్టమా? అబ్బే లేదు, నువ్వంటే నాకు అసహ్యం అని నవ్వి అమాంతం కాంతాన్ని 2 చేతులతో ఎత్తుకున్నాడు. కాంతం, నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు ఆమె చెవిలో. ఆమె మొహం సిగ్గుతో ఎర్రనైంది. ఆనందంతో వెలిగిపోయింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి, కృప, నువ్వే నాకు ప్రపంచం అన్నది.
తలుపు దగ్గర చప్పుడయ్యేసరికి కృపానిధి చటుక్కున కాంతాన్ని చేతుల్లోంచి కిందకు దింపాడు. కామేశ్వరరావు నిలుచున్నాడు తలుపు దగ్గర. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. మీ సంతోషానికి అడ్డు వచ్చినట్లున్నాను అని చటుక్కున వెనక్కి తిరిగాడు. కామేశం, కామేశం అంటూ కాంతం తలుపు దగ్గరికి పరిగెత్తింది. అతను వెనక్కి తిరగకుండా ఆగకుండా వెళ్ళిపోయాడు. మావయ్య, ఒక్క మాట అని పిలిచింది. అతను చటుక్కున ఆగాడు. వెనక్కి తిరిగి కాంతం తనను సమీపించే వరకు కదలకుండా అక్కడే నిలుచుని ఉన్నాడు. ఏం, ఈ వేళ నుంచి నన్ను మావయ్య అని పిలుస్తావా? అడిగాడు వెటకారంగా. కోపం ఎందుకు కామేశం, ఒక శుభవార్త చెప్పాలి నీకు అన్నది కాంతం తడబడుతూ. ఏమిటా శుభవార్త? కోపంగా అడిగాడు. నేను కృపానిధి తల వంచుకుంది. పెళ్లి చేసుకోబోతున్నారు, అంతే కదా? ఎవరికిది శుభవార్త? నాకా? నన్ను వెక్కిరించటానికే ఆ వార్త చెబుతున్నావా? కామేశం పట్టరాని కోపంతో వణికిపోతున్నాడు. కామేశం, నన్ను క్షమించు. నిన్ను బాధించాలని చెప్పలేదు. నాకు ఆప్తుడివి కనుక ఈ వార్త ముందు నీకు చెబుతున్నాను. కామేశ్వరరావు ఒక్కసారి కాంతాన్ని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి కాంతం చూడకుండా ఉండటానికి జేబులోంచి సిగరెట్ తీసి సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కళ్ళు తుడుచుకున్నాడు. కాంతం, నా కలలన్నీ కుప్పగా కూల్చేశావు. కాంతం, కాంతం అంటూ ఆవేశపడుతున్నాడు. కాంతం అతనికి దగ్గరగా జరిగి అతని 2 చేతులు పట్టుకుంది. నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను. నన్ను తిడుతున్నావా? పోనీ తిట్టు. అలాగైనా నీ కసి తీరితే, నీ బాధ తగ్గితే అదే చాలు అన్నది వణుకుతున్న గొంతుతో. కామేశం పకపకా నవ్వాడు. నా బాధ తీరుతుందా? ఎప్పుడు? ఈ జీవితంలో తీరదు. క్షణం ఒక యుగంలా ఈ జీవితాంతము ఈ బాధ భరించవలసిందే. కాంతం, కసి కసి అనేది అంత సులభంగా తిట్టినంత మాత్రాన తీరదు. కసి అసలు ఎన్నడూ తీరదు అని పళ్ళు పటపటా కొరికాడు. కామేశం, ఇదేనా నా మీద నీకున్న ఇష్టం? అడిగింది. ఇష్టం? నీ మీద ఇంకా ఇష్టమా? అంత విశాల హృదయం నాకు లేదు. ఇవాళ నుంచి ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. మళ్ళీ నువ్వు నేను ఈ జీవితంలో కలుసుకోము. కామేశం, ఎక్కడికెళతావు? అడిగింది కాంతం ఆదుర్దాతో. నీకెందుకు అనేసి అతను చరచరా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే కాంతం సుధాకర్కి కూడా చెప్పింది. అతను కామేశంలా మండిపడలేదు. 5 నిమిషాల పాటు కాంతాన్ని రెప్పవాల్చకుండా చూశాడు. బాధతో నవ్వాడు చివరికి. నా మీద నీకు ఇష్టం లేదని నాకు తెలుసు అన్నాడు. అలా అనకు సుధా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అటువంటి ఇష్టం కాదు నేను చెప్పేది అన్నాడు అతను. కాంతం మాట్లాడలేదు. సుధాకర్ ఒక నిట్టూర్పు వదిలాడు. ప్రేమ యాచిస్తే రాదు, శాసించినా రాదు. దానంతటా అది కలగాలి. కృపానిధి అదృష్టవంతుడు. నాకు ఆ అదృష్టం లేదు, అంతే అన్నాడు. కాంతం అతని చెయ్యి మీద చెయ్యి వేసి, నన్ను క్షమించు సుధా అన్నది కళ్ళనీళ్లతో. ఎందుకు నిన్ను క్షమించటం? నువ్వేం తప్పు చేశావు కాంతం? నీకు తాత్కాలికంగా మనోసంఘర్షణ కలిగించినందుకు నువ్వే నన్ను క్షమించాలి. కాంతం, నువ్వు ఆనందంగా సుఖంగా జీవితం గడపాలని, మీ దాంపత్యం ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. నువ్వెక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అచంచలమైన ప్రేమతో నీ క్షేమాన్ని నీ మంచిని కోరుకుంటూ ఉంటాను అని సుధాకర్ లేచి, కృపానిధి ఏడి, అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అన్నాడు. కామేశ్వరరావులాగా సుధాకర్ అరిచి గోల చేయనందుకు, అతని మైత్రి తనకింకా నిలిచినందుకు కాంతం లోలోపల అతనికి ధన్యవాదాలు చెప్పుకున్నది. సుధాకర్ హృదయ వైశాల్యాన్ని కృపానిధి కూడా ప్రశంసించాడు. కామేశ్వరరావు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అనే చింత కొన్నాళ్లపాటు కాంతాన్ని బాధించింది. కాంతానికి కృపానిధికి వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి పెత్తనమంతా సుధాకర్ నిర్వహించాడు. పెళ్లికి ముందు నుంచి కూడా కాంతము కృపానిధి ప్రతిదానికి సుధాకర్ మీదే ఆధారపడేవారు. కృపానిధి వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాడు. ఆఫీసులో అతని పని కూడా సుధాకరే చూసేవాడు. కామేశ్వరరావు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఫ్యాక్టరీ కార్మికులు, ఆఫీసులో ఉద్యోగులు బహుమానాలు తీసుకుని పెళ్లికి హాజరయ్యారు. పెళ్ళైన రాత్రి కృపానిధి కాంతము ఇంగ్లీషు వారి పద్ధతిని అనుసరించి ఊటీకి బయలుదేరారు.
కాంతం ఆ రోజు చాలా అందంగా కనబడింది. పెళ్లి కూతురు కళలో వెలిగిపోతుంది. బంగారు రంగు టిష్యూ చీర, బ్రోకెట్ జాకెట్టు, చేతిలో ముఖమెల్ సంచి, బంగారు రంగు చెప్పులు, తలలో మల్లె, చామంతి, గులాబీల చెండు, పసుపు గంధం సువాసనలు. కాంతం రైలు స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలుచుని ఉంటే వచ్చిపోయే జనం ఒకసారి ఆగి ఆమెను కళ్ళారా చూసి ముగ్ధులై వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్లు కూడా కాంతాన్ని చూసి ఆగిపోతున్నారు. షార్క్ స్కిన్ సూటు వేసుకుని తళతళా మెరిసే బూట్లు తొడుక్కుని ఆమె పక్కన నిలబడ్డ కృపానిధి గర్వంతో కాంతాన్ని చూస్తున్నాడు. కాంతం అందానికి ముగ్ధులై అందరూ తనని చూసి ఈర్ష్యపడుతున్నారని అతనికి తెలుసు. కాంతం కళ్ళల్లో తృప్తి, ఆనందము ఆమె ముఖం చూస్తేనే గోచరిస్తున్నాయి. కృపానిధిని క్షణక్షణము చూస్తోంది. లోలోన మురిసిపోతుంది. గంభీరమైన అతని విగ్రహం, తీక్షణమైన అతని కళ్ళు, దయ, ప్రేమలతో నిండిన అతని హృదయం. అతని లాంటివాడు ఎన్ని పునర్జన్మలు ఎత్తితే తనకు లభిస్తాడు అనుకున్నది. వారం రోజుల పాటు ఆ నూతన దంపతులు ఊటీలో ఆ కొండల మధ్య ఏకాంతంగా తొలి దాంపత్యాన్ని అనుభవించాలని బయలుదేరారు. ప్లాట్ఫామ్ మీద ఆ ఇద్దరు కంపార్ట్మెంట్కి ఎదురుగా నిలుచుని ఉన్నారు. వాళ్ల ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు సుధాకర్ చేశాడు. ఆఖరి నిమిషంలో మిగిలిన చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తూ సుధాకర్ హడావిడిగా స్టేషన్లో తిరుగుతున్నాడు. కాంతం, స్పెన్సర్స్కి ఆర్డర్ ఇచ్చాను. డిన్నర్ పంపమని చెప్పాను. ఈ బుట్టలో పళ్ళు బిస్కెట్లు ఉన్నాయి అన్నాడు బుట్ట కంపార్ట్మెంట్లో పెడుతూ. మరి పసిపాపను గారాబం చేసినట్లు చేస్తున్నావు సుధా అన్నది నవ్వుతూ కాంతం. సుధాకర్ కళ్ళల్లో ఒక్క అరక్షణం పాటు ఏదో బాధ మసిలి మాయమైపోయింది. నవ్వాడు. రైలు కదలటానికి ఇంకొక 5 నిమిషాల వ్యవధి ఉంది. ప్లాట్ఫామ్ జనంతో కిటకిటలాడుతున్నది. ఆఖరు నిమిషాన రైలు అందుకుంటున్న ప్రయాణికులు స్వహస్తాలతో సామానులు మోసుకుని పరిగెత్తుతున్నారు. బంధువులను, స్నేహితులను సాగనంపటానికి వచ్చిన వారు సినిమా బుకింగ్స్ ఆఫీసుల ముందు పోగైనట్లు రైలు కిటికీల వద్ద గుమిగూడారు. రైలు కదులుతోంది. ఎక్కండి అన్నాడు సుధాకర్. అంటూ కాంతం వెనక్కి తిరిగి కంపార్ట్మెంటులోనికి ఎక్కబోతోంది. అంతలో ఎవరో స్త్రీ కోపంగా మాట్లాడడం వినపడ్డది. చటుక్కున వెనక్కి తిరిగింది. ఒక కాలు కంపార్ట్మెంట్ మెట్టు మీద, మరొక కాలు ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. 25 ఏళ్ల స్త్రీ, నవనాగరికంగా ఉంది. కత్తిరింపు జుట్టు, కనిబొమ్మలకు నల్లని గీత, పెదములకు రంగు, చెంపలకు గులాబీ పూత, మెళ్ళో అమెరికన్ బంగారం నెక్లెస్, షిఫాన్ చీర, సాటిన్ జాకెట్టు, హై హీల్స్ బూట్లు, పొడుగ్గా భారీగా ఉంది. ఆమె కృపానిధి ముందుకు వచ్చి నిలబడి, ఓహో కృపవా, కొత్తగా పెళ్లి కొడుకు అయ్యావన్నమాట అన్నది హేళనగా. ఆమె కంఠస్వరంలో అపహాస్యము, వెక్కిరింపు కాంతం గ్రహించి విస్తుపోయి చూస్తుంది. కృపానిధి మాట్లాడలేదు. ఆమె అతనికి కొంచెం దగ్గరగా జరిగి ఒక్కసారి కాంతాన్ని చూసింది. మళ్ళా అతని వైపు తిరిగి, నీ పంట పండిందన్నమాట. లక్షలకి లక్షలున్న అమ్మాయిని చేసుకున్నావు. ఈ అమ్మాయినైనా సుఖపెడతావా, లేక ఆ డబ్బు కాజేసి నడివీధిలో వదిలి మళ్ళా ఇంకొక ధనికరాలు కోసం వెళ్ళిపోతావా? దుర్మార్గుడా, నీచుడా, నిన్నేం చేసినా పాపం లేదు. గజ్జి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపాలి నిన్ను. నాలా ఎంతమంది స్త్రీలను నువ్వు నట్టేట ముంచావో అని అతనికి ఇంకొంచెం దగ్గరగా జరిగి ఈడ్చి చెంప మీద ఫెళీమని కొట్టింది. మరుక్షణం టకటకమని హై హీల్స్ చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాంతం దిగ్భ్రమ చెందింది. కృపానిధి 2 నిమిషాలు రాతి బొమ్మలా నిలబడిపోయాడు. చలనం లేదు. ఉన్నట్టుండి ఆ స్త్రీ వెళ్ళిన వైపు పరిగెత్తాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో గార్డు ఈల వేశాడు. సుధాకర్ కృపానిధి వెనకే వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకుని, రైలు కదులుతోంది అంటూ కంపార్ట్మెంట్ దగ్గరికి లాక్కుని వచ్చాడు. కాంతం ఇంకా తలుపు దగ్గరే నిల్చుని ఉన్నది. రైలు కదులుతోంది, ఎక్కు అని పురమాయించాడు సుధాకర్. కాంతం యంత్రంలా అతని చెప్పగానే రైలెక్కింది. బలవంతాన సుధాకర్ కృపానిధిని కంపార్ట్మెంట్లోనికి తోశాడు. రైలు కదిలింది. సుధాకర్ లేని నవ్వు తెచ్చిపెట్టుకుని, నూతన దంపతులు పోట్లాడుకోకూడదు, కులాసాగా వెళ్ళిరండి అని కేకవేశాడు. కాంతం జవాబు చెప్పలేదు. కృపానిధి సుధాకర్ని చూడనైనా లేదు. రైలు కదిలి వెళ్ళిపోయింది. రైలు కదలగానే కాంతం బెర్త్ మీద చతికిలబడింది. ఆ పెట్టెలో నూతన దంపతులు తప్ప ఇంకెవ్వరూ లేరు. కృపానిధి తలుపులు మూసి
కంపార్ట్మెంటు మధ్యకి వెళ్ళి నిల్చున్నాడు. మొహం పాలిపోయింది. కనుబొమ్మలు చిట్లించి కళ్ళు చిన్నవి చేసి ఆలోచిస్తున్నాడు. 10 నిమిషాల పాటు కాంతం మౌనంగా అతన్ని చూస్తూ కూర్చున్నది. ఎవరా మనిషి? ఎందుకలా నన్ను తిట్టింది? అన్నాడు చివరికి కృపానిధి. కాంతం ఆశ్చర్యంతో అతన్ని చూసింది. ఎవరూ నీకు తెలియదా? అడిగింది అపనమ్మకంతో. కృపానిధి కాంతం దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలుచుని, నిజంగా నాకు తెలియదు కాంతం, తెలిస్తే నీకు చెప్పనా? అన్నాడు ఉద్రేకంతో. నువ్వెవరూ తెలియకపోతే నిన్నెందుకు అన్ని మాటలు అంటుంది, కొడుతుంది? కాంతం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవమానం తనకే జరిగిందనిపించింది ఆమెకు. తన చెంప మీద దెబ్బపడినట్లు బాధపడ్డది. ఏదో పొరపాటు జరిగి ఉండాలి. సరిగ్గా నా పోలికలతో ఉన్న మనిషే ఆమెకు అపకారం చేసి ఉంటాడు. అవును, అటువంటి ఘోరమైన పొరపాటేదో జరిగి ఉండాలి. లేకపోతే ఆమె ప్రవర్తనకు అర్థం లేదు అన్నాడు. నిజంగానా కృప? ఆమె నీకు నిజంగానే తెలియదా? అడిగింది కాంతం నమ్మలేక. ఒట్టు కాంతం, నా మాట నమ్ము. నేనా మనిషిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు అన్నాడు. కాంతం 2 చేతులు పట్టుకుని ఆమె పక్కనే కూర్చుంటూ. కాంతం అతని భుజం మీద తలవాల్చింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి. కృప, నా గుండె ఆగిపోయినట్లయింది. ఒక్కసారిగా నా జీవితమంతా కూలిపోయినట్లయింది కృప అంటూ అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అతని మెడలో మొహం దాచుకుంది. కృపానిధి కాంతం తల నిమురుతూ, కాంతం, నా కాంతం, నా రాణి, కళ్ళనీళ్లు పెట్టుకోకు నువ్వు, నేనంత నీచుణ్ణి అనుకున్నావా అన్నాడు. కాంతం జవాబు చెప్పలేదు. కళ్ళు మూసుకుని అలాగే ఉంది. అతను మౌనంగా ఉన్నాడు. 5 నిమిషాలు గడిచాయి. చటుక్కున కాంతం సరిగ్గా కూర్చుని అతనికి దూరంగా జరిగి, కృప, నువ్వు నిజం చెబుతున్నావా, ఏదైనా దాస్తున్నావా అన్నది కాస్త కఠినంగా. కృపానిధి ఆశ్చర్యంతో కాంతాన్ని చూశాడు. ఆ 5 నిమిషాలలో మళ్ళీ ఆమెకు తన మీద ఎందుకు అపనమ్మకం కలిగిందో తెలియటం లేదు. నిజం కాంతం, ఆ మనిషి ఎవరో నాకు నిజంగానే తెలియదు అన్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, అన్నీ అబద్ధాలే అని అరిచింది కాంతం. కాంతం అని వారించాడు కృపానిధి. అతనికి కోపం వచ్చింది. కృప, నువ్వు అబద్ధం చెబుతున్నావు. నేను మతిలేని దాన్ని కనుక నీ మాటలు నిజమేనేమోనని అనుకున్నాను. నువ్వు ఇంకెవరివో అని ఆమె ఎలా పొరపడి ఉంటుంది? కృప అని నిన్ను పిలిచింది. కొత్త పెళ్లి కొడుకు అని నిన్ను వెక్కిరించింది. నా విషయము ప్రస్తావించింది. ఆమెకు నువ్వెవరో తెలుసు, అందులో సందేహమే లేదు అంటూ కాంతం అతని కళ్ళలోనికి తీక్షణంగా చూసింది. అతను కళ్ళు చిట్లించి ఆలోచించాడు 1 నిమిషం. అవును, నన్ను సంబోధించింది. ఆమె పొరపాటు పడలేదు నిజమే, కానీ ఎందుకు? కృపానిధి లేచి కంపార్ట్మెంట్లో పచార్లు చేయసాగాడు. ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా ఉన్నాడు. రైలు వేగం హెచ్చింది. ఊళ్ళు దాటిపోతున్నాయి. టకటకమని చక్రాల చప్పుడు. ఆ చప్పుడులో లయగా రైలు కుదుపు. కాంతానికి తల తిరిగినట్లయింది. తన మీద తనకే జాలి కలిగింది. నీకు డబ్బు మీద అంత మమకారమా అన్నది హీనంగా. కృపానిధి కాంతాన్ని కోపంగా చూశాడు. కాంతం, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు అన్నాడు. అనవసరంగా అనుమానిస్తున్నానా? ఇంకా అనుమానించటం దేనికి? నిశ్చయంగా తెలుస్తుంటే. ఏమిటి తెలుస్తుంది అడిగాడు అతను. నా డబ్బు ఎలాగైనా నీ వశం చేసుకోవాలని ఈ పన్నాగం పన్నావు. నన్ను మాయ చేసి మోసం చేసి నీ వశం చేసుకున్నావు. నీకు డబ్బే ప్రధానమైతే నన్ను అడిగితే నేను కావలసినంత డబ్బు ఇవ్వకపోయానా? ఎందుకు ఇంత దొంగనాటకం ఆడావు? కాంతం, ఉచ్చము నీచము తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడకు. కృపానిధికి కాంతానికి మాటకి మాట పెరిగింది. కృపానిధి తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని, ప్రేమించినట్లు నటించాడని కాంతానికి గట్టి నమ్మకం కలిగింది. తనకు చాలా అపచారం చేశాడని, అవమానం జరిగిందని బాధపడ్డది. డబ్బు కోసం నువ్వెంత పనైనా చేస్తావు, రేపు నా ఆస్తి కోసం నన్ను చంపినా చంపుతావు అన్నది కసికొద్దీ. కృపానిధి 1 క్షణం పాటు కాంతాన్ని తీక్షణంగా చూశాడు. నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. బలం కొద్దీ ఆమె చెంప మీద కొట్టాడు. ఇంకెప్పుడు అలా అనకు, తెలిసిందా అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. చిన్నతనంలో తల్లి చేత తండ్రి చేత కూడా దెబ్బలు తినలేదు కాంతం. గారాబంగా పెరిగిన పిల్ల. కృపానిధి దెబ్బ వేయగానే కాంతానికి మనసు స్తంభించిపోయింది. ఆశ్చర్యంతో 5 నిమిషాలు కళ్ళు ఆర్పకుండా అతన్నే చూసింది.
తరువాత వెక్కి వెక్కి ఏడవనారంభించింది. కృపానిధి వెళ్ళి ఒక మూల కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. క్షణక్షణానికి ఆమె వైపు చూస్తున్నాడు. కాంతం బోర్లా పడుకుని మోచేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని నవలలు కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.